ఏకశ్లోకి భాగవతం. ఆదౌ దేవకీ దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపోతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపోతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఈ ఒక్క శ్లోకంలో మొత్తం భాగవతాన్ని తెలియజేయడం జరిగింది. వ్యాసుల వారు శ్రీమన్ మహాభారతంలో శ్రీకృష్ణ లీలలు రాయలేదే అనే అసంతృప్తితో భాగవతంలో రచించి అందులో శ్రీకృష్ణ లీలలను వివరించడం జరిగింది. ఈ ఏకశ్లోకి భాగవతంలో శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించడం, గోపికలకు ఆనందాన్ని కలిగించడం, మాయాపోతనను సంహరించడం, గోవర్ధనగిరిని ఎత్తి ప్రజలను కాపాడడం, కంసుణ్ణి సంహరించడం, కౌరవుల యొక్క గర్వము అణచడం, కుంతీపుత్రులను రక్షించడం, ఇదే భాగవతమునందు శ్రీకృష్ణుడు చూపించిన లీలలు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదములు.